హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనల. అందరి దగ్గర నేట మంచిగా. సో ఈరోజు అయితే మనకి ధర్మపూర్లో సాయంత్రం గోదావరి మహాహారతి కార్యక్రమం అయితే ఉంది. సో ఈ గోదావరి మహాహారతి కార్యక్రమం ఏంటంటే మనకి నదుల పవిత్రతను అయితే కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. సో ఈ కార్యక్రమం వచ్చేసి మనకి ధర్మపూర్లో గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తారు. ఇది వచ్చేసి మనకి 13వ సంవత్సరము. సో గోదావరి మహాహారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అయితే ఈ గోదావరి మహాహారతి కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. దీని అధ్యక్షులు వచ్చేసి మనకి మురళీధర్ రావు గారు. సో దీనికైతే మనకి శ్రీలంకకి చెందిన అద్వైత పీఠం పీఠాధిపతి శ్రీ అతిదేశ్వరానంద స్వామి గారు అయితే దీనికి ముఖ్య అతిథిగానైతే విచ్చేస్తున్నారు. సో ఈ వీడియోని అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం అయితే చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోరు. ఓకే, లభిస్తాయి. ఇంతకు ముందు ప్రకటించినట్టుగా ప్రతిరోజు ఇచ్చేటువంటి కార్యక్రమంగా రూపొందించాలనేటువంటి సంకల్పాన్ని ఈ సందర్భంగా తీసుకుందాం. మనందరికీ తెలుసు, పంచభూతాల సాక్షిగా మనం అందరం కూడా ధర్మపురిలో తీసుకుంటున్నారు. ఇక్కడ ఉండేటువంటి టీము ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పేరుని చెప్పకుండా శ్రీ మురళీధర్ గారు వారి యొక్క కుటుంబ సమేతంగా మీ అందరినీ ఈ గోదావరి యథార్థం అనేది ఒకటి అవసరం కాబట్టి దాని విశేషాలు కూడా దేశం అంతా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గౌతమ మహర్షి వారి దక్షిణలో ఉన్నటువంటివి అక్కడున్న మొక్కలు ఒక విధంగా ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి వేరువేరుగా ఉంటాయి కదా. ఇది ఉష్ణ మండలం ఏరియా కాబట్టి, అక్కడ సమశీతోష్ణ మండలం ఏరియా కాబట్టి ఒక దగ్గర పెరిగేటటువంటి మొక్కలు ఇంకొక దగ్గర పెరగవు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నదుల్లో ఇక్కడ ఉన్నటువంటి పోతాలు వీటన్నిటికీ నిజంగానే నీటికి అంత శక్తి ఉందా అని మీకు అనిపిస్తుంది. మీరు రోజు ఒక్కొక్క బొట్టు నీరు పడతా ఉన్నది అనుకో, కొండ కూడా ఏమవుతుంది అంటే బండ కూడా లోట పడిపోతుంది. అత్యంత మెత్తనైన పదార్థమే నర్మదా, తర్వాత ఓంగా ఇవన్నీ కూడా పడమర దిశగా ప్రవహిస్తూ కొండల యొక్క విధంగా గంగామాత కూడా మనను అందరినీ జీవిస్తున్నది. మనకి అవకాశం రాదు. చాలా మంది అంటుంటారు అప్పుడప్పుడు వర్షంలో అంటే గంగామాతనే మనం ఆశీర్వదిస్తున్నది. గోదావరి మాతాకి, గంగా మాతాకి, గో మాతాకి, గో మాతాకి. ముందులో గోదావరి మాతాకి మరి పూజారు కూడా హారతి ఇవ్వడము, మాల సమర్పణ, పసుపు కుంకుమాలు, పాలలు ఇవన్నీ కూడా సమర్పించడం జరుగుతున్నది. అందులో అన్నదేవుడు కూడా గమనించి మరి మనందరినీ ఆశీర్వదించి మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి కొద్ది నిమిషాలలో ఈ కార్యక్రమం మనందరం కూడా మరి గోదావరి మాత ఆశీర్వాదం తీసుకున్నాం. మాతాకి సనాతన ధర్మకి జైవో, సనాతన ధర్మకి, సనాతన ధర్మకి జైవో, గోదావరి మాతాకి, దుర్గా మాతాకి, తులసి మాతాకి, గో మాతాకి, గో మాతాకి.
భగవతి యొక్క ఇచ్చ ఏ విధంగా ఉందో మనకు తెలియదు.